ఏపీలో వాలంటీర్ల వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా వాలంటీర్లను దూరం పెట్టాలని ఈసీ ఆదేశం పొలిటికల్ హీట్ ను పెంచింది. ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. టీడీపీయే వాలంటీర్ వ్యవస్థను అడ్డుకుని పింఛన్ల పంపిణీకి అవాంతరాలు సృష్టించిందని వైసీపీ ఆరోపిస్తుంటే, అధికార పార్టీయే కావాలని రాద్ధాంతం చేస్తోందని టీడీపీ విమర్శిస్తోంది. ఏపీలో రాజకీయాలు వాలంటీర్ల వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నాయి. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. వాలంటీర్లు గత 4 ఏళ్ల నుంచి క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందించడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారు. దీంతో పాటు లబ్ధిదారుల ఎంపిక, వివిధ రకాలైన సర్టిఫికెట్లు ఇంటికి తెచ్చి మరీ ఇస్తున్నారు. అయితే విపక్షాల వాదన మరోలా ఉంది. వాలంటీర్లను తమ రాజకీయాల కోసం వైసీపీ ప్రభుత్వం వాడుకుంటోందని టీడీపీ, జనసేన తదితర విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఎన్నికల వేళ వాలంటీర్ల అరాచకాలు మరింత పరాకాష్ఠకు చేరిందని విమర్శిస్తున్నారు. నిజానికి వాలంటీర్లపై గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఒంటరి మహిళల అపహరణ లాంటి సంఘ విద్రోహ చర్యల వెనుక కొందరు వాలంటీర్లు ఉన్నారంటూ మండిపడ్డారు. ఇది అప్పట్లో పెనుదుమారమే రేపింది. ఇప్పుడు ఎన్నికల వేళ వాలంటీర్లతో అక్రమాలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారంటూ టీడీపీ, జనసేన నేతలు మండిపడ్డారు. వాలంటీర్లపై విపక్షాల నుంచి ఫిర్యాదులు ఈసీ వరకు వెళ్లాయి. దాంతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని, వారికి ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. టీడీపీయే వాలంటీర్ వ్యవస్థను అడ్డుకుని పింఛన్ల పంపిణీకి అవాంతరాలు సృష్టించిందని వైసీపీ మండిపడింది. వైసీపీయే కావాలని రాద్ధాంతం చేస్తోందని టీడీపీ విమర్శిస్తోంది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు హాట్ టాపిక్ గా మారాయి. కొంతమంది తమ సేవలకు రాజకీయాలు ఆపాదించి తమపై ఈసీకి ఫిర్యాదు చేశారని, దీనికి తామంతా మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నామని వాలంటీర్లు చెప్పుకొచ్చారు. అయితే దీనిపై టీడీపీ నేతలు ఘాటుగా స్పందించారు. మూకుమ్మడి రాజీనామాలతో వాలంటీర్ల నిజస్వరూపం బయటపడిందన్నారు. వాలంటీర్లను తొలగించమని ఈసీ చెప్పలేదని, కేవలం పెన్షన్ల పంపిణీకి మాత్రమే వాలంటీర్లను దూరం పెట్టిందని గుర్తు చేశారు. కేవలం ముఖ్యమంత్రి జగన్ రాజకీయంగా వాలంటీర్లను వాడుకునేందుకు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారని విమర్శించారు. రాజీనామాలు చేయాలని స్థానిక వైసీపీ నేతలు వాలంటీర్లపై ఒత్తిడి తెచ్చారన్నారు. వాలంటీర్లు లేకుండా చేసి ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా టీడీపీ అడ్డుకుంటుందన్న భావన జనంలో కలిగించడానికి జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ గా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పెన్షన్ల ఆలస్యం వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారంగా మారుతోంది. అది విపక్ష కూటమికి నష్టం తెస్తుందన్న వాదన తెరపైకి తెస్తున్నారు.